ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావము మరి వేటి పైన పెరుగుతుంది అంటే ఆ సెక్టార్స్ పరంగా చూసుకుంటే ఏ రంగాలపైన ప్రభావితం చూపిస్తుంది? మరి అంటున్నారు పెట్రోల్, డీజిల్, ఇప్పుడు బంగారం, వెండి, ఇంకా మనకి ఏవైతే వస్తువులు వస్తాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి, ఇవన్నిటిపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్తున్నారు యుద్ధం వల్ల. ఒకసారి మాట్లాడుకుంటే ఈ యుద్ధం ఇలానే కొనసాగితే మరి ఇంకా 2-3 వారాల వరకు ఇంకా వెళ్తుందని చెప్పేసి అని అంటున్నారు. మరి అంతవరకు వెళ్తే ఏమేమి మారుతాయంటారు, ఏమేమి పెరుగుతాయి అంటారు? ఇరాన్కి ప్రౌడ్నెస్ ఏమిటంటే హర్మాన్ జలసంధి వాళ్ళ దగ్గర ఉంది. ఆ జలసంధి అంతా 30 కిలోమీటర్లో 40 కిలోమీటర్లో ఉంది. అది ఒకటే జలసంధి. ఆ జలసంధి కాకుండా ఎక్కడికి ఆయిల్ పోవాలన్నా అదొక్కటే. దాన్ని వీళ్ళు ఆపేస్తే, ఎందుకంటే వాళ్ళ దేశంలోనే ఉంది అది, సో దాన్ని ఆపేస్తే ప్రతిరోజు 2 కోట్ల బ్యారర్లు 2-2.5 కోట్ల బ్యారర్ల ఆయిల్ దిగుమతి ఆగిపోతుంది ప్రపంచానికి. సో వాళ్ళు ఇరాన్ నుంచి మనకు వచ్చేదేమో 30% ఆయిల్, హర్మాన్ జలసంధి నుంచి వచ్చేదేమో 60%. అంటే మన దేశానికి దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ మొత్తంలో 60% మనకు హర్మాన్ జలసంధి నుంచే వస్తుంది. కాబట్టి యుద్ధం ఇప్పుడు మన దగ్గర మిగతా చాలా దేశాల్లో ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు దాదాపు 2 నెలలు అంటున్నారు. 5 వారాల నుంచి 2 నెలల వరకు మనకు ఆయిల్ రావచ్చు. లేదు అంటే మనకి ఇజ్రాయిల్ నుంచో లేకపోతే వేరే దేశాల నుంచో మనం ఇంక పెంచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హర్మాన్ జలసంధి నుంచి వస్తే మనకి ఇప్పుడు $72 $70 మనకు దిగుమతి అవుతా ఉంది బ్యారెల్. అదే మనకి చుట్టూరా తిప్పుకొని వస్తే ఫ్యూయల్ ఖర్చు అవుతుంది, ట్యాక్సులు ఖర్చు అవుతాయి. సో ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయిన దానివల్ల $100-120 వరకు కూడా ఒక బ్యారెల్ పోతుంది. అందువల్ల ప్రపంచం మొత్తానికి కూడా దాదాపు 80% ఇదే జలసంధి నుంచే ఆయిల్ వస్తుంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా కమాడిటీస్ విపరీతంగా పెరిగాయి. అదే కాకుండా మనము ఇక్కడ పండించిన వస్తువులు ఏదైనా ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ కావాలి అంటే డెఫినెట్గా మనకు ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ దొరకనప్పుడు కానీ ఫ్యూయల్ రేటు పెరిగినప్పుడు కమాడిటీ రేటు విపరీతంగా పెరుగుతుంది. తిండి గింజల దగ్గర నుంచి మొత్తం బంగారు, వెండి, మీరు ఏ మెటల్ అన్నా తీసుకోండి, మెటల్స్ అంతా చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం లేదా ఇక్కడ చేసుకుంటాం. గనులు తవ్వాలన్నా ప్రతి ఒక్కదానికి ప్యూరిఫైయింగ్ చేయాలన్నా మనకి ఆయిల్ అవసరం. సో ఆయిల్ కొరత, రేటు పెంచడం, కొరత కలగడం వల్ల అన్ని కమాడిటీస్ మీరు తినే గింజల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు రేట్లు పెరిగిపోయి. ఎందుకు పూనాలో మీరు పేస్ట్ తయారు చేస్తారు, ఆ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగితే వాడు 10% 5% రేటు పెంచుతాడు. ఆ విధంగా కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్క కమాడిటీ, బంగారు, వెండి అన్ని కూడా రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఐ థింక్ 1 వీక్ 2 వీక్స్లో మనకు ఆ ప్రభావం కనపడుతుంది. మనకే కాదు మొత్తం ప్రపంచం పైన ఈ కమాడిటీ రేట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది, పెరుగుతాయి కూడా. అదేవిధంగా స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. బంగారు, వెండి ఇట్లాంటి మెటల్స్ ఏమైతే ఉన్నాయో ఆ దినదినంగా రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే విపరీతమైన రేట్లు. 3 years బ్యాక్ ఎంత ఉందో దానికి 100% కాకుండా 200% రేట్లు పెరిగిపోయినాయి. సో ఆ విధంగా ఖనిజాల రేట్లు పెరిగినాయి. ఆ విధంగా భారతదేశం మీదే కాదు, మన దగ్గర ఉన్న ప్రతి కంట్రీ, అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ, ప్రపంచంలో ఉండే ప్రతి కంట్రీకి కూడా ఈ కమాడిటీస్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే సార్, అసలు ఒక విషయం చెప్పండి, ఇరాన్ టార్గెట్ ఏంటి అసలు? అంటే సుప్రీం లీడర్ చనిపోయాక కూడా తర్వాత నెక్స్ట్ వచ్చే ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన కూడా చనిపోయాడని వార్తలు రావడం చూస్తున్నాం. అయినా సరే దాడులు ఆపకుండా ఇరాన్ మరింతగా అమెరికా పైన ఎందుకు ఇంత టార్గెట్ చేస్తుంది? అసలు వాళ్ళ గోల్ ఏంటి? అంటే వాళ్ళు ఏమిటంటే మమ్మల్ని అనవసరంగా కిలికినారు. సో మేము ఎందుకు ఆపాలి? మా దేశ ప్రధానినే చంపారు, ప్రధాన ముఖ్యుడినే చంపారు, మేము ఎందుకు ఊరికే ఉండాలా అని. అదంతా అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మా దగ్గర ఇప్పుడు వాడిన ఆయుధాలు చాలా సింపుల్ ఆయుధాలు, పెద్ద ఆయుధాలను మేము ఇంకా బయటికి తీయలే, అవన్నీ లోపలనే ఉన్నాయి. సో అవన్నీ బయటికి తీసి మేము అమెరికాని, ఇజ్రాయిల్ని, ఫ్రాన్స్ని కానీ మిగతా దేశాలు ఎవరెవరు, బ్రిటన్ కానీ జర్మనీ కానీ ఎవరెవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ అంతం చేస్తాము. అమెరికన్
ప్రెసిడెంట్నే చంపేస్తాము అని ప్రబలకాలు పలుకుతున్నారు. బట్ చూడాలి మరి వాళ్ళ దగ్గర ఏమేమి సామాగ్రి ఉంది, ఆ ఆయుధ సామాగ్రి ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏమంటే వీళ్ళు సెకండ్ అటాక్లో ఆయిల్ రిఫైనరీని దేన్ని ముట్టుకోలేదు, కానీ ఎక్కడైతే వీళ్ళ స్థావరాలు ఉన్నాయో బేస్లు, ఎయిర్ బేస్లు అన్నిటిని కూడా అటాక్ చేశారు. ఫస్ట్ ఖుమైనీని అటాక్ చేశారు. ఖుమైనీ చనిపోయిన తర్వాత నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా వితిన్ 5 minutes వాళ్ళు ఎక్కడైతే వైటల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయో ఇరాన్కి సంబంధించి అన్నిటినీ అటాక్ చేసినారు. చాలా వరకు 60% ఆఫ్ ఎయిర్ బేస్ల్ని వాళ్ళు అటాక్ చేసి దానిలో నుంచి నిర్వీర్యం చేశారు. కానీ వాళ్ళు పైన చేసుకుపోయినారు. మేము లోపల నుంచి మొత్తం అన్ని బయటికి తీసుకుంటున్నాము. వీ హ్యావ్ మోర్ వెపన్స్. ప్రపంచానికి తెలియని వెపన్లు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ ఉపయోగించి మేము అమెరికాని లొంగ తీసుకుంటాం, ఇజ్రాయిల్ని లొంగ తీసుకుంటాం. మొత్తం ఇప్పుడు ఎవరైతే 5 countries ఎయిర్ బేస్లు ఉన్నాయో, 6 countries US ఎయిర్ బేస్లు ఉన్నాయో, అరబ్ దగ్గర నుంచి, యునైటెడ్ అరబ్ దగ్గర నుంచి, దుబాయ్ దగ్గర నుంచి అన్ని స్థావరాలను మేము మట్టు పెడతామని చెప్తున్నారు. చూడాలి వాళ్ళు ఎంతవరకు, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఎంతవరకు సఫలీకృతమవుతాయి, వాళ్ళ ఎయిర్ బేసుల్ని ఇజ్రాయెల్ కానీ లేదు అమెరికా కానీ మట్టు పెట్టగలదా చూడాలి.